పూల చొక్క 10 లక్షలు తీసుకున్నాడంట. బాలీవుడ్ వాళ్ళు 4 కోట్లు ఖర్చు చేశారంట గేమ్ చేంజర్ మూవీ మీద హేట్ స్ప్రెడ్ చేయడానికి. మ్యాటర్ ఏంటంటే గైస్, గేమ్ చేంజర్ జాన్ 10th రిలీజ్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అలా రిలీజ్ అయిందో లేదో రివ్యూస్ అండ్ పబ్లిక్ టాక్స్ చాలా నెగిటివ్ గా వచ్చాయి. మూవీ అటర్ ఫ్లాప్ అని, వేస్ట్ అని, అసలు వెళ్ళకండి అనేసి బాలీవుడ్ వాళ్ళే పబ్లిక్ కి డబ్బులు ఇచ్చి నెగిటివ్ పబ్లిక్ టాక్ అయితే చెప్పించారంట. టాప్ యూట్యూబర్స్ ఉంటారు కదా, మూవీ రివ్యూవర్స్ లైక్ పూల చొక్క అండ్ మహిదర్ వైబ్స్ ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి నెగిటివ్ రివ్యూస్ అయితే చేయించారంట. ఎస్పెషల్ గా పూల చొక్కనే 10 lakhs తీసుకున్నాడు అంటున్నారు. ఈ బాలీవుడ్ వాళ్ళ వల్ల ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి 100 కోట్ల లాస్. అంత పెద్ద బొక్కని వెంకిమామ బూడిస్తే బెటర్. దీని వల్ల మన తెలుగు సినిమాకి నష్టం ఏంటంటే, బిగ్ బడ్జెట్ మూవీస్ తీయాలంటే ప్రొడ్యూసర్స్ కూడా వెనుకడుగేస్తారు. వాళ్ళంతా ఖర్చు పెట్టి మూవీస్ తీస్తే వీళ్ళు చూస్తే 4 కోట్లు 5 కోట్లు ఖర్చు పెట్టి మరి ఫ్లాప్ చేస్తున్నారు. ఇది ఇంతటితో స్టాప్ అయితే బెటర్. ఇలాగే కంటిన్యూ అయిందంటే మన తెలుగు సినిమా షెడ్కి వెళ్ళిపోద్ది. గేమ్ చేంజర్ మూవీని చంపడానికి బాలీవుడ్ వాళ్ళు 4 కోట్లు ఖర్చు చేశారా లేదా అనేది కన్ఫర్మ్ గా తెలీదు. అవి జస్ట్ రూమర్స్ అంతే. పూల చొక్క గురించి చెప్పాలంటే తీసుకున్నాడనేసి ఎవిడెన్స్ లేదు, బట్ రూమర్స్ అయితే ఫుల్ గా స్ప్రెడ్ అవుతున్నాయి. 1 year నుండి ఆయన సబ్స్క్రైబర్ గా ఉన్నాను. హీఈస్ జెన్యూన్ పర్సన్. డబ్బులు తీసుకొని రివ్యూ ఇచ్చే టైప్ అయితే కాదు. మరి మీరేమంటారు ఈ రూమర్ విన్నాక? కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, డబ్బులు ఖర్చు చేయి సినిమా స్థాయిని పెంచడానికి, చంపడానికి కాదు.